యుద్ధంలో అతిపెద్ద లాజిక్ ఏంటంటే అమెరికా గెలవదు, ఇరాన్ ఓడదు. ఇరాన్ గెలవదు, అమెరికా ఓడదు. యుద్ధం ఎక్కడో చోట ఆగాల్సిందే. ప్రస్తుతం అయితే ఇరాన్ యుద్ధ తీవ్రత తగ్గింది. నిన్న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి 1100 అటాక్స్ చేసినాయి. అదే సందర్భంలో ఇరాన్ మాక్సిమం ఓ 10 అటాక్స్ చేయగలిగింది. అది కూడా నిర్దేశిత లక్ష్యాల్ని 1-2 చోట్ల ధ్వంసం చేయగలిగింది. మిగతాదంతా గాల్లోనే దెబ్బతినేసినాయి, ఇంటర్సెప్ట్ చేయగలిగినాయి. అంటే అది 10 దాడులు చేస్తే 2 సక్సెస్ అయితే 8 ఫెయిల్ అయినాయి. అదే అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి 1100 దాడులు 1100 సక్సెస్ అయినాయి. కాబట్టి ఇరాన్ యుద్ధ తీవ్రత తగ్గుతుంది, అలాగని యుద్ధం ఆపదు. అది దానికి చావో రేవు. అమెరికాకి వచ్చేటప్పటికి ఇది ఒక ప్రయోగం, ఫెయిల్ అయితే పక్కకి వెళ్ళిపోతుంది. ఇజ్రాయెల్కి బ్రతుకు తెరువు. ఇరాన్ని తొక్కకపోతే తన చుట్టూ ఉన్న తీవ్రవాద సంస్థలకు ఆయుధాలు ఇచ్చి మరింత రెచ్చిపోతుంది, కాబట్టి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంగా మ్యాక్సిమం ఎంత నాశనం చేయాలో అంత నాశనం చేస్తుంది. ఇప్పటి వరకు ఉన్న లెక్కల ప్రకారం ఇరాన్ ఓ 25-30 ఏళ్లకు సరిపడినంత నష్టం జరిగింది. అదంతా పూడ్చుకోవడానికి 25-30 ఏళ్ళు పడుతుంది. ఇంకా యుద్ధం కొనసాగితే 50-60 ఏళ్ళు దాకా పట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.